ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ముఖ్యంగా ఈరోజు చెప్పేటువంటి ఈ ప్రొజెక్షన్ లెసన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు ఆల్రెడీ చెప్పారు కదా సెకండ్ ఇయర్స్ కానీ మీరు అనుకోవచ్చు. కానీ జూనియర్ స్టూడెంట్స్తో పాటుగా మీరు కూడా ఒకసారి వినండి, ఎందుకంటే ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇంజనీరింగ్ డ్రాయింగ్కి బేసిక్ సబ్జెక్ట్ అసలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీరు కూడా సీనియర్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోండి. సో దీనికంటే కూడా మీకు అందరికీ మీకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్తా ఉంటారు, సీనియర్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఏమని చెప్తా ఉంటారంటే, సార్ మాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టు ఈ టాపిక్ కొంచెం కష్టంగా ఉంటుంది సార్, ఇది కష్టంగా ఉంటుంది సార్, ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందండి, అది ఇదని పిల్లలు నాకు చెప్తా ఉంటారు. నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ సబ్జెక్ట్ అయినా కానీ కష్టం అనేది అసలు ఉండనే ఉండదు, ఇది కష్టము అనేది ఉండదు. సో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కనుక కూర్చుంటే చాలా తేలిగ్గా ఉంటుంది సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా. అందుకని మనం ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే మనం ఒక సందర్భంలో నేను ఒక చోట విన్నాను ఏంటంటే 3 పాయింట్స్ ఒక మూవీలో విన్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 పాయింట్స్ ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఈ 3 పాయింట్లు అప్పటి రోజుల్లో జోయిల్గా తీసుకున్నారు. కానీ ఆ 3 పాయింట్లు చాలా వాల్యుబుల్ పాయింట్. సపోజ్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నేను ఎందుకు నేర్చుకోవాలి ఆ సబ్జెక్టు, దాని మీద వెల్ సెటిల్ అవడానికి ఒక జాబ్ సంబంధించింది కానీ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఏమిటి, నేనేం నేర్చుకోవాలి దాంట్లో, ఎలా, దాన్ని ఎలా నేను నేర్చుకోవాలి. ఈ 3 పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ 3 పాయింట్లు కనుక మనం అర్థం చేసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఆవలేదుగా నేర్చుకోవచ్చు. ఇంకోటి ఎస్పెషల్లీ పాయింట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్ వీళ్ళ ముగ్గురికి కూడా ఈ ప్రొజెక్షన్ అనేటువంటి లెసన్ కామన్గా ఉంటుంది. తర్వాత ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి లెసన్ పేరు ఏంటంటే ప్రొజెక్షన్. ఇక్కడ ప్రో అంటే ఫార్వర్డ్, ఇది ఒక లాటిన్ వర్డ్. ప్రో అంటే ఫార్వర్డ్, జెక్షన్ అంటే త్రో. జనరల్గా మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం, అందరం మనం ఫోటోలు దిగడానికి వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ఓకే, మన ఫ్రెండ్స్తో పాటు కానీ ఫోటోలు దిగున్నప్పుడు ఒక లైన్గా ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఎదురుగా మనం ఫోటో తీస్తాడు, ఇలా నిలబడి ఉంటాం ఫోటో ఓకేనండి రెడీ సార్ అంటాడు, రెడీ సార్ అని ఫోటో తీస్తాడు. సో ఫోటో తీసినప్పుడు ఫోటోగ్రాఫర్ ఎప్పుడైతే ఫోటో ఆన్ చేశాడో, ఓకే అని ఆన్ చేశాడో, ఫ్లాష్ వచ్చేసింది. ఆ ఫ్లాష్లో నుంచి లైటింగ్ రేస్ మన బాడీ మీద పడతాయి. సో ఆ ఫోటోగ్రాఫరు అంటే ఫార్వర్డ్ అంటే ఆ ఫోటోగ్రాఫ్ మెషిన్లో నుంచి వచ్చినటువంటి లైటింగ్ రేస్ మన బాడీ మీద పడతాయి. ఆ రేస్ ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి మన బాడీలో ఉన్న ఆకారాన్ని తీసుకుంటుంది. ఆ తీసుకున్నప్పుడు మన బాడీ మీద వచ్చిన ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. అంటే ఎప్పుడైతే నాట్ ఓన్లీ ఫోటోగ్రాఫర్, సపోజ్ మనం కాలేజీకి వెళ్తూ ఉంటాం, కాలేజీకి వెళ్తే మనకి క్లోజ్ రిలేటివ్ ఒక కాలేజీలో చదువుతున్నాడు, వాడి పేరు వెంకట్ అనుకో. సపోజ్ అప్పుడే అవుట్ బెల్ కొట్టేశారు, స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉన్నప్పుడు మనం ఒక హైట్ ప్లేస్లో ఉండేసి ఆ స్టూడెంట్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఓకే, వన్ ప్లేస్లో మన స్టూడెంట్ అతను మనకు కావాల్సినటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి కనపడ్డాడు. ఆ కనపడినటువంటి ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. కనపడ్డ ఆకారమే దేంతో చూసాము, మనం ఐస్తో చూసాము. అంటే మన కంటి యొక్క రెటీనా మీద అతని యొక్క ఆకారము ఫోకస్ అవుతుంది. అంటే మన కంటిలో నుంచి మనకు కనపడినటువంటి లైటింగ్ రేస్ అతని బాడీ మీద పడినప్పుడు అతను మనకు కనపడతాడు, చూసారా, ఆ కనపడిన ఆకారాన్ని ప్రొజెక్షన్. అదే ఆకారం అంటే ప్రొజెక్షన్ని ఇమేజ్ అని కూడా అనొచ్చు. ఇమాజింగ్ అంటారు. ఇమాజింగ్ అంటే ఇమాజినింగ్ ఒక ఆకారం, ఆ ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. ప్రొజెక్షన్ అంటే అయితే జనరల్గా ఈ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా మనము బొమ్మల్ని చూడటానికి ఉపయోగిస్తాం. మీరు అనుకోవచ్చు, ఇదేంటి సార్ బొమ్మలు చూడటానికి ఓడదర నుంచి 10th క్లాస్ వరకు చూసాం కదా అంటే, ఆ బొమ్మలు వేరు, ఇక్కడ చూసేటువంటి బొమ్మలు వేరు. ఆ బొమ్మలు చెట్లు, ఇళ్ళు అన్ని చూస్తాం. కానీ ఇక్కడ ఐటీఐ లెవెల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మెషినరీ, హౌసెస్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇంకా రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూస్తాం. ఇంతకుముందు నేను చెప్పాను క్లాస్లో సీనియర్స్కి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ మోర్
సైంటిఫిక్ అండ్ లెస్ ఆర్టిస్టిక్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సైంటిఫిక్ సంబంధించినటువంటి యొక్క గుణగణాలు, క్యారెక్టరిక్స్ ఎక్కువ. అందుకని ఏం చెప్తామంటే, ఎందుకన్నారంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ ఏ మోర్ సైంటిఫిక్ అంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ స్టూడెంట్ తను చేసేటువంటి వర్క్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఏ సైంటిస్ట్ ఏ విధంగా అయితే నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఆలోచిస్తూ తను వర్క్ చేస్తాడో, అలాగనే ఈ డ్రాయింగ్ను కూడా అలా చేయాలి. అందుకని ఏమంటారంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ స్టూడెంట్ని కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గీసే మాస్టర్ సైంటిస్ట్తో పోలుస్తారు. అందుకనే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఆర్టిజం ఉండదు, సైంటిఫిక్ గుణాలు ఎక్కువ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. అందుకని ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ మోర్ సైంటిఫిక్ అండ్ లెస్ ఆర్టిస్టిక్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఆర్టిజం లాగా బ్రష్ తీసుకొని గోడ మీద బొమ్మలు వేసింది కానీ కాదు, అది వేరే, ఇది వేరే. బికాస్ ఆఫ్ ఎందుకని చెప్తున్నాము అంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనం ఉపయోగించేటువంటి మెషినరీ, అంటే దట్ మీన్స్ ఎగ్జాంపుల్ మెషినరీ కావచ్చు, కార్లు కావచ్చు, లారీస్ కావచ్చు, ఏరోప్లేన్స్ కావచ్చు, తర్వాత టోటల్గా స్పేస్ పరిశోధన సంబంధించిన కావచ్చు, షిప్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ ట్రైన్స్తో సహా టోటల్ టెక్నాలజీ మొత్తం కూడా కనిపెట్టేవాడు, దాన్ని తయారు చేసేవాడు ఇంజనీర్స్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్, అన్ని వస్తువులు మనం దినం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపయోగించే ప్రతి వస్తువుల్ని రూపకర్తలు, సృష్టికర్తలు ఎవరయ్యా అంటే ఇంజనీర్స్. ఇంజనీర్స్ అనగానే మీ డౌట్ రావు, సార్ మేము ఐటీ స్టూడెంట్స్ కదని. నో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్, వీళ్ళ ముగ్గురు యొక్క బేసిక్ నాలెడ్జెస్ సేమ్. కొంచెం ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఐటీఐ వాళ్ళకి. కానీ వీళ్ళ ముగ్గురు కాన్సెప్ట్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ థింగ్స్. మనం ఉపయోగించేటువంటి ఎనీ మోడల్ మార్కెట్లోకి వచ్చినది తయారు చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళ ముగ్గురే. కాబట్టి అలాంటి సబ్జెక్ట్ గురించి దానిలో ఉన్నటువంటి భాగం కలిగినటువంటి ప్రొజెక్షన్ అనేటువంటి లెసన్ని మనం నేర్చుకుంటున్నాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రొజెక్షన్ అంటే కరెక్ట్ పదం ఏంటంటే, నువ్వు రోడ్డు మీద వెళ్తా ఒక వ్యక్తిని చూసేసి కొంచెం ఆగి అదే వ్యక్తిని కాన్సన్ట్రేషన్గా ఎక్కువగా చూస్తున్నాం అనుకో, ఆ వ్యక్తి నీకు కనపడ్డాడు అనుకో, ఆ కనపడ్డ ఆకారాన్ని ప్రొజెక్షన్, ఆ కనపడ్డ ఆకారాన్నే ప్రొజెక్షన్ అంటారు. ఆ కనపడ్డ ఆకారం ఎంతైతే ఉందో, అయితే ఆ ప్రొజెక్షన్, ఆ కనపడ్డ ఆకారమే ఒక బొమ్మ అనుకోండి సపోజు. ఈ యొక్క డ్రాయింగ్ మొత్తం మీద కూడా బొమ్మల్ని 2 గ్రూపులు చేశారు. బొమ్మల్ని 2 గ్రూపులు. సో ఫస్ట్ గ్రూప్ 3D పిక్చర్స్, 3D పిక్చర్స్. సెకండ్ గ్రూప్ 2D పిక్చర్స్, 2D పిక్చర్స్. సో 3D పిక్చర్స్, 2D పిక్చర్స్. ఏంటి 3D పిక్చర్లు, 2D పిక్చర్లు? మీ డౌట్ రావచ్చు. సో 3D పిక్చర్స్, 2D పిక్చర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చెప్తాము, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయాం, ఒక ఫోటో తీస్తున్నారు, ఓకే అటెన్షన్ వాళ్ళు నిలబడ్డా, ఫోటోగ్రాఫర్ వస్తాడు, ఎదురుగా ఫోటో తీస్తాడు, ఫోటో తీస్తే ఎమ్మటే ఫోటో పడిపోద్ది, ఓకే రైట్. సో ఫోటో చూపిస్తావా, ఓకే సార్ బాగుందని అంటాం. వెంటనే ఏం చేస్తాం అంటే, సార్ మాకు ఒక ఫోటోలో కేవలం కళ్ళు, బాడీ మొత్తం ఫ్రంట్ భాగమే కనపడింది సార్, అట్లా కాదు సార్, నాకు ఆ బాడీ మొత్తం కూడా జస్ట్ నా యొక్క బాడీ మొత్తం కూడా ఈ యొక్క అడ్డము, సైడు, పై భాగం మొత్తం దాన్ని రావాలి సార్ అని మన ఫోటోగ్రాఫర్కి చెప్తాం. అప్పుడు కొంచెం ఏం చేస్తామంటే, మనం అంతే అటెన్షన్లో నిలబడి ఉంటాం, కానీ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే కొంచెం మూలక నిలబడతాడు. మనం ఇంటెన్షన్ చూస్తున్నప్పుడు వెంటనే ఫోటో దిగగానే మన బాడీ యొక్క ముందు భాగము, ప్రక్క భాగము, పై భాగము 3 సర్ఫేసులు కనపడతాయి. అంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, 3D పిక్చర్స్, 2D పిక్చర్స్. ఫోటోగ్రాఫర్ మనకి ఎదురుగా నిలబడి ఒక ఫోటో తీశాడు అనుకో, కేవలం ఒక ప్రక్క సర్ఫేసే కనపడింది, అది 2D పిక్చర్. అలా కాకుండా ఫోటో మనం ఇంతే నిలబడి మనం మూలకు వచ్చేసి కొంచెం ఫోటోగ్రాఫర్ తీశాడు అనుకో, పై భాగం, ప్రక్క భాగం 3 భాగాలు కనపడాయి అనుకో, ఆ 3 సర్ఫేసులు కనపడితేనే ఉన్న 3D పిక్చర్స్. కేవలం ఒకే సర్ఫేస్ కనపడితే 2D పిక్చర్. ఎగ్జాంపుల్ నేను చెప్పాను 3D పిక్చర్స్. 3D అనగానే జనరల్గా ఏ ఆబ్జెక్ట్ అయినా సరే 3 సైజుల్లో తయారు చేస్తారు. లెంగ్త్, విడ్త్, హైట్ 3 సైజులు. మన బాడీ కూడా అంతే, హైట్, లెంగ్త్, విడ్త్ 3 సైజులతో ఒక బొమ్మ ఉంటుంది, అది 3D పిక్చర్. అలా కాకుండా 2D పిక్చర్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక సర్ఫేసే కనపడింది, ఓన్లీ ఫ్రంట్
ఫ్రంట్ సర్ఫేస్ అలా కనపడింది అనమాట. దాన్ని 2D పిక్చర్స్ అంటారు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే కేవలము మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి మనుషుల గురించి ఎగ్జాంపుల్ చేస్తూ మీకు చెప్పాను. ఇది అప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ప్రొజెక్షన్ అంటే మళ్ళీ ఒకసారి ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, మనం ఏ వస్తువునైతే చూస్తామో, వస్తువులు కావచ్చు, మనిషిని కావచ్చు, కారుని కావచ్చు, బాగా ఏ వస్తువు ఉంటే అదే దాన్ని ఎక్కువ చూస్తాం. జస్ట్ చూడంగానే మనకు కనపడిన ఆకారాన్నే ప్రొజెక్షన్, మనకు కనపడిన ఆకారమే ప్రొజెక్షన్ అంతే అంతమంది. ఆ ప్రొజెక్షన్ని ఇమేజెస్ అని కూడా అంటారు. ఇమేజెస్ ఫస్ట్ మైండ్లో వచ్చింది, ఆ తర్వాత రూపంలో మనం గీస్తాం అంతే. ఇమేజెస్ అన్నా ప్రొజెక్షన్ అన్నా ఒకటే. దానికి డ్రాయింగ్ సంబంధించి బొమ్మల రూపంలో మనం ఫస్ట్గా నేర్చుకున్నాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాం. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, జూనియర్స్ ప్లస్ ఆల్రెడీ సీనియర్స్ నేర్చుకుని ఉంటారు. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే గురి, లక్ష్యము లేదా ధ్యేయం. అయితే జనరల్గా అది జనరల్ మీనింగ్స్. కానీ టెక్నికల్ ట్రేడ్స్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీ స్టూడెంట్స్ ఇలా ముగ్గురు కూడా ఆబ్జెక్ట్స్ అంటే మెషిన్ పార్ట్స్, మెషిన్స్, కార్స్, బస్సెస్, లారీస్, షిప్స్, ఏరోప్లేన్స్, వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఆబ్జెక్ట్ అంటారు. టెక్నికల్ వర్డ్ ఆబ్జెక్ట్ అంటే టెక్నికల్ వర్డ్. దాని మీనింగ్ ఏంటంటే మనం ఏ వస్తువునైతే చూస్తున్నామో మనం చూసే ఆ వస్తువుని ఆబ్జెక్ట్ అంటారు. అలాంటి ఆబ్జెక్టు, అలాంటి మెషిన్ పార్ట్స్. ఒక మెషిన్ పార్ట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ చూడండి, ఇది మెషిన్ పార్ట్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, ఈ యొక్క ప్రొజెక్షన్ని 2 రకాల ప్రొజెక్షన్లుగా విభజించాం. 2 రకాలు. ఒకటి పిక్టోరియల్ ప్రొజెక్షన్. ఏ ప్రొజెక్షన్? పిక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే బొమ్మ యొక్క ఆకారం మొత్తం కనపడేదాన్ని పిక్టోరియల్ అంటారు. ఇంగ్లీష్లో పిక్టోరియల్ అంటారు, తెలుగులో చిత్ర రూపము అని పిలుస్తారు. పిక్టోరియల్ అనే ప్రొజెక్షన్ అంటే ఏంటి? కనపడ్డ ఆకారం అంటే వస్తువు యొక్క ఆకారం మొత్తం కనపడటాన్ని పిక్టోరియల్ అంటారు. పిక్టోరియల్ ప్రొజెక్షన్స్ ఎగ్జాంపుల్ ఏంటి? 3D పిక్చర్స్. ఏ పిక్చర్స్? 3D పిక్చర్స్. 3D పిక్చర్స్ లో ఏంటి? పొడవు, వెడల్పు, హైట్ 3 సైజులు ఉంటాయి 3D పిక్చర్స్ కి ఎగ్జాంపుల్ ఇది 3D పిక్చర్. దీనిలో చూడండి, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 రకాల డిజైన్లు ఇచ్చారు ఒక సర్ఫేస్ కి. ఇదిగో ఈ సర్ఫేస్ కి ఎడమకి ఎదలు ఇచ్చాను, ఈ సర్ఫేస్ కి డాట్స్ ఇచ్చాను, కానీ మిగతా సర్ఫేస్ కి డాట్స్ ఏమి ఇవ్వాలా అంటే ఇక్కడ ఏంటి? 3 రకాల డిజైన్లు ఇచ్చారు. 3 రకాల డిజైన్లు. ఆ 3 రకాల డిజైన్లు ఇంతకుముందు చెప్పినట్టుగా స్లాంట్ లైన్స్, డాట్స్, ఏమి సర్ఫేస్ ఇవ్వని 3 రకాల డిజైన్స్ ఉన్నాయి. ఆ 3 రకాల డిజైన్స్ జస్ట్ మనం ఇలా చూడంగానే 3 కనపడ్డాయి అనుకో, ఆ కనపడిన ఆకారాన్నే పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటారు. ఏ ప్రొజెక్షన్ అంటారు? పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటారు. పిక్టోరియల్ అనగానే ఇంతకుముందు చెప్పాం మనం 3 డైమెన్షనల్ పిక్చర్ ఆర్ ఫిగర్. 3 డైమెన్షనల్ పిక్చర్ ఆర్ ఫిగర్స్. సో 3D పిక్చర్ అంటాం మనం అని చెప్పుకున్నాం. ఓకే రైట్. తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఆర్థో అంటే రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఆర్థో అంటే 90 డిగ్రీస్ ఆర్ రైట్ యాంగిల్. గ్రాఫిక్ అంటే రిటర్న్, రైట్. ప్రొజెక్షన్ అంటే మనం చెప్పుకున్నాం చూసిన ఆకారాలు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళిపోతాం, అటెన్షన్లో నిలబడ్డాం, ఫోటోగ్రాఫర్ ఫోటో తీయమని చెప్తాం, ఎదురుగా వస్తాడు, ఫోటో తీస్తాడు. అంటే ఆ ఫోటోలో కేవలం ఈ కళ్ళు, ముక్కు, ఈ బాడీ ఒక్క ప్రక్క మాత్రమే కనపడింది. ఆ ఒక ప్రక్క కనపడేటువంటి ప్రొజెక్షన్నే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటారు. అలా కాకుండా ఫోటోగ్రాఫర్ని ఇలా నిలబెట్టేసి, సార్ నాకు ఒక ఫోటో కాదు, నా యొక్క ముందు భాగం, ప్రక్క భాగం, పై భాగం ఒకే ఫోటోలో 3 సర్ఫేసులు కనపడాలి అని చెప్పామనుకో, వెంటనే ఏం చేస్తాడంటే ఫోటోగ్రాఫర్ మూలకు వచ్చేస్తాడు. ఫోటో తీస్తాడు. ఫోటో తీయగానే అతను తీసేటువంటి ఫోటోలో టాప్ సర్ఫేస్, ఫ్రంట్ సర్ఫేస్, సైడ్ సర్ఫేస్ 3 సర్ఫేసెస్ ఒకే ఫోటోలో ఒకే షాట్లో కనపడింది ఫోటోలో. సో ఇక్కడ ఎన్ని ఫోటోలు తీశాడు? టోటల్గా 2 ఫోటోస్ తీశాడు. ఫస్ట్ ఫోటో వచ్చేసి సింగిల్ సర్ఫేస్ కనపడేది, సెకండ్ ఫోటో వచ్చేసి 3 సైడ్స్ కనపడేటువంటి ఫోటో. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 3 సైడ్స్, ఫ్రంట్, సైడ్, టాప్ 3 సర్ఫేసులు కలిపి తీసేటువంటి ఫోటోని ఏమన్నా పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటారు.
అలా కాకుండా కేవలం ఒక సర్ఫేస్ కనపడే తీసేదంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిక్టోరియల్ ప్రొజెక్షన్ లోనే ఉన్న 3D పిక్చర్స్ వస్తాయి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లోనే ఉన్న 2D పిక్చర్స్ వస్తాయి. పిక్టోరియల్ ప్రొజెక్షన్ లో L ఇంటూ W ఇంటూ H 3 సైజులు కనపడతాయి. అదే ఇక్కడ మనం చెప్పుకున్నది. ఇది ఆబ్జెక్ట్ పొడవు ఉంది, వెడల్పు ఉంది, హైట్ ఉంది. ఇక్కడ స్లాంట్ లైన్స్ ఉన్న సర్ఫేస్ కనపడుతుంది. టీ ఆకారాన్ని ఉల్టా తిప్పాం మనం. టీ ఆకారం ఉల్టా తిప్పి స్లాంట్ లైన్స్ కనపడుతుంది, డాట్స్ కనపడుతున్నాయి, డాట్స్ లేని సర్ఫేస్. ఆ 3 సర్ఫేస్ని మనం ఇలా ఉంటే చూస్తే చక్కగా కనపడుతుంది. అలా కనపడే ప్రొజెక్షన్ ని పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటారు. సార్ మీ డౌట్ రావచ్చు, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో ఇదిగో ఇలా చూడాలి. అదే ఆబ్జెక్ట్ ఇక్కడ నిలబడి చూసారా, ఇదే ఆబ్జెక్ట్ పిక్టోరియల్ లో ఎలా ఉందో చూడండి. దీన్ని పాయింట్ ఆఫ్ విజన్ అంటారు. పాయింట్ ఆఫ్ విజన్. సమ్ ఎక్స్ ఒక స్టూడెంట్ ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది పిక్టోరియల్లో చూస్తున్నాడు, ఒక కంటితో చూస్తున్నాడు. కానీ ఆ కంటి యొక్క రెటీనా నుంచి ఐస్ లైటింగ్ రేస్ ఈ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా పొడవు, వెడల్పు, హైట్ ఈ 3 సైజులు ఉన్నాయి. దీని మీద కూడా 3 డిజైన్స్ ఉన్నాయి. కానీ తను ఆబ్జెక్ట్ని చూసినప్పుడు 3 సర్ఫేసులు కనపడుతున్నాయి. 3 సర్ఫేసులు స్లాంట్ లైన్స్, డాట్స్ లేని సర్ఫేస్. ఈ ఆకారాన్ని ఏం చేశాడంటే పీపీ అంటే ప్రొజెక్షన్ ప్లేన్ మీద తీసుకెళ్ళాడు. దీనికి ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే మనం సినిమా థియేటర్కి వెళ్తాం. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనం స్క్రీన్ ఎదురు కూర్చుని ఉంటాం. వెంటనే ఎవరికి ప్రొజెక్టర్ ఉంటుంది. ప్రొజెక్టర్లో వెంటనే ప్రొజెక్టర్ మీద ఏం చేస్తాడంటే రన్ చేసే అతన్ని వెంటనే ఏం చేస్తాడంటే ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు. ఫిల్మ్ వచ్చేసింది. ఫిల్మ్ వెనకాల లైట్ ఉంటుంది. ఫిల్మ్ ఎప్పుడైతే కనుక ముందుకు రాగానే ఈ లైటింగ్ రేస్ ఏం చేసింది అంటే ఫిల్మ్లో ఉన్నటువంటి హీరోని తీసుకెళ్ళి స్క్రీన్ మీద పడేసింది. ఆ స్క్రీన్ లాంటిదే ప్రొజెక్షన్ ప్లేన్. ఈ హీరో ప్రొజెక్టరే ఇది ప్రొజెక్టర్లో ఉన్నటువంటి లైటింగ్ రేస్ వెళ్ళేసి ఈ హీరో మీద పడ్డాయి. ఈ హీరో మీద ఉన్న ఆకారం తీసుకెళ్ళి స్క్రీన్ మీద పడింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవి ప్రొజెక్టర్స్, లైటింగ్ రేస్ ప్రొజెక్టర్స్. ఇది పాయింట్ ఆఫ్ విజన్ అంటే ప్రొజెక్టర్ ఉన్నటువంటి స్పాట్. ఆ తర్వాత దీన్ని ఆబ్జెక్ట్ అంటాం, దీన్ని స్క్రీన్ అంటాం. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే ఏంటయ్యా అంటే ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి 3 సర్ఫేసులు అంటే ఏటవాళ్ళు ఉన్న గీతలు, డాట్స్ ఉన్న సర్ఫేస్, ఈ సర్ఫేస్ మొత్తాన్ని కలిపి ఒకేసారి కనపడేటువంటి ఆ ప్రొజెక్షన్నే పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటారు. అంటే పిక్టోరియల్ ప్రొజెక్షన్ ఆబ్జెక్ట్ మొత్తం కనపడింది, పొడవు, వెడల్పు, హైట్. దీన్ని పిక్చర్ ప్లేన్ అంటారు, ప్రొజెక్షన్ ప్లేన్ అంటారు. దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఈ ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఏ వస్తువుకి వెళ్ళైతే చూస్తామో చూసినప్పుడు మనకు కనపడిన ఆకారమే ప్రొజెక్షన్. ఇది మన కంటి యొక్క రేసు కన్ను అనుకున్నాం. ఇది ఒక కన్ను, ఒక మనిషి కన్ను. కంటిలో నుంచి కాంతి కిరణాలు వెళ్ళిపోయినాయి, ఆబ్జెక్ట్ మీద పడ్డాయి. ఈ కాంతి కిరణాలు ఏం చేసినాయి అంటే ఆబ్జెక్ట్ మీద ఉన్న ఆకారాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి స్క్రీన్ మీద పడేసింది, సినిమా ప్రొజెక్టర్ మాదిరిగానే. సో ఈ కనపడిన ఈ బొమ్మేమన్నా ప్రొజెక్షన్, ఇదేమన్నా ఆబ్జెక్టు. కంటిలో నుంచి వచ్చినటువంటి రేస్ ని ప్రొజెక్టర్స్ అంటారు. కన్నే ప్రొజెక్టర్ అనుకోండి సపోజ్ కొంచెం. ఇది పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే 3 సైజుల బొమ్మలు మొత్తాన్ని చూడటానికి ఉపయోగించే ప్రొజెక్షనే పిక్టోరియల్ ప్రొజెక్షన్. సార్ ఈ పిక్టోరియల్ ప్రొజెక్షన్ నేను ఎందుకు నేర్చుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఏం చెప్తారంటే సపోజ్ మెషినరీ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉన్నాయి, మెకానికల్ సంబంధించిన మెషిన్ ఉన్నాయి, కార్లు, లారీలు. ఈ వస్తువుని ఎవరైనా సరే మనం మార్కెట్కి వెళ్ళి సపోజ్ ఒక ఫ్రిడ్జ్ కొనాలి, లేకపోతే ఒక టెలివిజన్ కొనాలి, లేదా వాషింగ్ మెషిన్ కొనాలి, ఒక కారు కొనాలి, లేకపోతే ఒక విమానం కొనాలి. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చూడంగానే వెంటనే తను ఏం చేస్తాడంటే వస్తువులు ఉంటే వస్తువులు చూపిస్తాడు, వస్తువులు లేకపోతే ఆ వస్తువులకు సంబంధించిన బొమ్మను చూపిస్తాడు. ఆ బొమ్మ చూడంగానే ఓకే ఈ వస్తువు నాకు కావాలండి అంటాం. అంటే ఒక వస్తువు కొనేటువంటి వ్యక్తి 3 సైజుల్లో ఉన్న మన పిక్టోరియల్ ప్రొజెక్షన్లో ఉన్న బొమ్మను చూపిస్తేనే ఆ వస్తువు గుర్తుపడతాడు. కాబట్టి ఆ వస్తువుని అతను చూసేసి నచ్చుతాడు, కొనుక్కుంటాడు. అంటే అట్లాగని ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వస్తువుల్ని తయారు చేస్తారు. కాబట్టి ఆ తయారు చేసేటువంటి వస్తువులు ప్రింటెడ్ రూపంలో
మనకి ఇండస్ట్రీస్లో ఇచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ ప్రకారంగా వస్తువుని తయారు చేయాలి. ఆ ఇచ్చేటువంటి డ్రాయింగ్లో పిక్టోరియల్ ప్రొజెక్షన్లో 3 డైమెన్షనల్ ఫిగర్ని ఇస్తే దాన్ని స్టడీ చేయాలి. అందుకోసం ఈ వస్తువుని గుర్తించడం కోసం ఈ పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, దానిలో వచ్చే బొమ్మ ఏంటని తెలుసుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క 3D పిక్చర్లో కూడా 6 సర్ఫేస్లు ఉంటాయి. 6 సర్ఫేస్లు. అట్లాగే మనిషి ఆకారంలో కూడా ఉంటాయి 6 సర్ఫేస్లు. ఎగ్జాంపుల్ నేనే నిలబడుతున్నాను, ఇటు నుంచి ఫ్రంట్ అంటాం, దీనికి వ్యతిరేకం బ్యాక్, దీనికి పైన టాప్, దీనికి వ్యతిరేకం బాటమ్. సపోజ్ ఆబ్జెక్ట్ చూసి అతను అనుకో, దానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో కుడి, ఎడమ, పైన, క్రింద, ఫ్రంట్, బ్యాక్. ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి? 6. ఆ 6 సర్ఫేస్లను కలయిక వల్లనే ఒక ఆబ్జెక్ట్ ఏర్పడింది. 6 సర్ఫేస్లు కలయికే ఒక ఆబ్జెక్ట్ ఏర్పడింది. ఈ 6 సర్ఫేస్ల్లో కూడా మనకి కేవలం 3 సర్ఫేసే కనపడతాయి. అదే ఇక్కడ కనపడేది. సపోజ్ ఫ్రంట్, సైడ్, టాప్. మిగతా 3 సర్ఫేస్లు ఎప్పటికీ కనపడవు, ఎప్పటికి కూడా కనపడదు. ఎందుకంటే వాటి వెనకాల ఉంటాయి. దాని తర్వాత పిక్టోరియల్ ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో నేను ఇంతకుముందు చెప్పాను, ఒక్కొక్క సర్ఫేస్ మాత్రమే చూస్తాం. అలాగే ఇదే 3D పిక్చర్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏటవాల్ స్లాంట్ లైన్స్ కలిగిన సర్ఫేస్ ఇటు చూశాడు. చూసినప్పుడు పాయింట్ ఆఫ్ విజన్ ఇది చూశాడు. చూసినప్పుడు తనకి ఏటవాల్ ఉన్న గీతలు మాత్రమే కనపడ్డాయి. అది ఈ ఆకారం. దీన్ని ఫ్రంట్ అంటారు, దీన్నే ఫ్రంట్ అంటారు. ఇక్కడ పొడవు ఉంది, ఇక్కడ పొడవు ఉంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. దీన్ని 2 డైమెన్షనల్ ఫిగర్ అంటారు. 2 సైజుల బొమ్మ. సో పొడవు హైట్, ఇక్కడ కూడా పొడవు హైట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చాడు. ఇటు నుంచి ఇటు చూశాడు. ఇటు నుంచి ఇటు చూసినప్పుడు ఇక్కడ W/H, ఇక్కడ కూడా అదే డాట్స్ ఉన్న సర్ఫేస్ చూశాడు. ఆ తర్వాత వెంటనే ఇమాజిన్ లో పైకి వెళ్ళాడు. ఇమాజిన్ లో పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయినప్పుడు పైన చూశాడు. చూసినప్పుడు డాట్స్ ఏ లేఅవుట్స్ లేని సర్ఫేస్ ని చూశాడు. చూసినప్పుడు దీన్ని టాప్ వ్యూ అంటారు. టాప్ వ్యూ. సో పొడవు, వెడల్పు. అండ్ ఇక్కడ మనకు కనపడిన సర్ఫేస్ వచ్చేసి 3. మిగతా ఉన్నటువంటి కనపడకుండా ఉన్న సర్ఫేస్ ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినింగ్. కాబట్టి ఇక్కడ మొత్తం 6 సర్ఫేస్ ఉన్నాయి. ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్. 6 సర్ఫేస్. 6 సర్ఫేస్ని సింగిల్ పర్సనే చూశాడు. సో చూశాడు, ఇతనే టాప్ చూశాడు, ఇతనే ఎలివే ఫ్రంట్ నుంచి చూశాడు, ఇతనే సైడ్కి చూశాడు, ఇతనే పైకి చూశాడు, ఇతనే బ్యాక్కి వెళ్ళి ఇమాజిన్తో చూశాడు, లెఫ్ట్కి వచ్చాడు, బాటమ్కి వచ్చాడు. సో టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను 2D పిక్చర్ ఒక సర్ఫేస్ చూడాలనుకుంటేనేమన్నా ఇదిగో ఈ విధంగా విడివిడిగా చూడాలి. ఇలా చూసే ప్రొజెక్షన్నే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటారు. ఆర్థోగ్రాఫిక్ లో ఉండేది కేవలం 2 సైజుల బొమ్మలు. అందుకని పొడవు, హైట్ లేదా WH ఒకటి ఉంటుంది. లెంగ్త్, విడ్త్. లెంగ్త్ ఇంటూ హైట్, W/H, లెంగ్త్ ఇంటూ W. ఈ విధంగా సైజెస్ లో మనకు ఉంటాయి. సో టోటల్ గా మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రొజెక్షన్. ప్రో అంటే ఫార్వర్డ్, అంటే మనం ముందుకు చూసినప్పుడు. జెక్షన్ అంటే చూసిన ఆకారాన్ని మనం దానిలో నుంచి వెనక పంపించడం కానీ ముందుకు తీసుకొచ్చుకోవటం కానీ. జెక్షన్ తీసే త్రూ అవుట్. ఆ వస్తువు మీద ఉన్న ఆకారాన్ని మనకెళ్ళైనా లాక్కోవచ్చు, అవతలకైనా పంపించవచ్చు, ఆ కనపడిన ఆకారం. సో దాన్ని ప్రొజెక్షన్ అని అంటారు. ప్రొజెక్షన్ అనగానే ఒక వస్తువు యొక్క ఆ వస్తువును చూసినప్పుడు మనకు కనపడిన ఆకారమే ప్రొజెక్షన్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఆ కనపడేటువంటి ఆకారం కలిగిన బొమ్మల్ని 2 రకాలుగా విభజించారు. సో ఒకటి పిక్టోరియల్ ప్రొజెక్షన్, 2 ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే 3 సైజుల కలిగిన బొమ్మలు. 3D, దాన్ని 3D పిక్చర్స్ అంటారు. పొడవు, వెడల్పు, హైట్ 3D పిక్చర్స్ అని పిలుస్తారు. అయితే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఆర్థో అంటే 90 degrees రైట్ యాంగిల్లో, గ్రాఫిక్ అంటే రిటర్న్ అంటే అడ్డగీతలో 90 degrees, నిలువు గీతలో 90 degrees లైన్తో ఒక్కొక్క సర్ఫేస్ చూసి గీసేటువంటి ఆ యొక్క ప్రొజెక్షన్స్ ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటారు. వాటిని 2D పిక్చర్స్ అంటారు, వీటిని 3D పిక్చర్స్ అంటారు. వీటిని 3D పిక్చర్స్ అని ఎందుకంటారంటే ఈ 3D పిక్చర్లో 3 సర్ఫేస్లు కలిసి ఉంటాయి. సపోజ్
దీన్ని ఆబ్జెక్ట్. మొట్టమొదట ప్రొజెక్షన్ అంటే ఈ ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. ఆ ఆకారం అనేది ఎలా వచ్చింది? జస్ట్ మనం చూస్తేనే వచ్చింది. ఇట్లా చూడంగానే ఆ వస్తువు మనకు కనపడింది. ఆ కనపడిన ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటారు. ఆ ప్రొజెక్షన్ రెండు రకాలు ఉంటాయి, పిక్టోరియల్, ఆర్టిఫిషియల్. పిక్టోరియల్లో ఇక్కడ చూడండి, పాయింట్ ఆఫ్ విజన్. ఒక అతను ఏం చేశాడంటే ఇక్కడి నుంచి చూశాడు దీన్ని. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆబ్జెక్ట్ మొత్తాన్ని కలిపి చూశాడు. ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి స్లాంట్ లైన్స్, డాట్స్ లేట్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ మొత్తం కనపడింది తనకి. ఆ కనపడిన ఆకారాన్ని ఏం చేశాడంటే త్రోట్ ఈ యొక్క వెనకున్నటువంటి ప్రొజెక్షన్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేశాడు. దేని ద్వారా? ప్రొజెక్టర్స్ ద్వారా. ప్రొజెక్టర్ అంటే ఇక్కడ ప్రొజెక్టర్ అంటే ఏంటి? కంటిలో నుంచి వచ్చినటువంటి లైటింగ్ రేస్. ఆ రేస్ ఏం చేశాడంటే ఆబ్జెక్ట్ మీద పంపించి ఆబ్జెక్ట్ మీద ఉన్న ఆకారాన్ని ప్రొజెక్షన్ ప్లేన్ మీదకి పంపించేశాడు. ఇక్కడికి తనకి ఏ ఆకారం కనపడిందో యాజ్ ఇట్ ఈజ్ ఆకారాన్ని ఇక్కడ తీసుకున్నాడు. అదే ప్రొజెక్షన్ అంటారు. దాన్నే ప్రొజెక్షన్ అనేది. ఆ తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఇక్కడ ఏం చేశాడంటే ఫ్రంట్, సైడ్, టాప్ అంటే డిజైన్ ఉన్న యాటవాల్ లైన్స్, డాట్స్ మూడు సర్ఫేస్ ఒకేసారి చూసి తను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ప్రొజెక్షన్ ప్లేన్ మీదకి. ఆబ్జెక్ట్ మొత్తం కనపడింది. ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఆబ్జెక్ట్ ఏమిటి అనేది. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ కదా, అదే పర్సన్ ఏం చేశాడంటే ఇదిగో యాటవాల్ లైన్స్ ఉన్న దాన్ని ఒకసారి చూశాడు, డాట్స్ ఉన్న సర్ఫేస్ ని విడిగా చూశాడు, డాట్స్ లేని సర్ఫేస్ ని పైన చూశాడు. సో ఎడం ప్రక్క నుంచి ఒకసారి చూశాడు, కుడి పక్క నుంచి ఒకసారి చూశాడు, పైన నుంచి ఒకసారి చూశాడు. కానీ మిగతా మూడు సర్ఫేస్ని తను ఇమేజిన్ చేసుకున్నాడు. చూడలా, కానీ చూసినట్టు ఊహించుకొని వాటిని గీశాడు. అంటే ఇక్కడ ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి? 6 సర్ఫేసెస్. సో ఫ్రంట్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, బ్యాక్ సైడ్, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, ఈ 6 పీసెస్ ని తను గీసేశాడు. ఆ 6 పీసెస్ కలిగి ఉన్నటువంటి ఈ విడివిడిగా గీశాడు కాబట్టి ఇలా చూసిన వాటిని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటారు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో ఉండే అన్ని కూడా 2D పిక్చర్స్. 2D అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఆర్ పిక్చర్స్ ఏవైనా. సో అక్కడ 2 డైమెన్షనల్ అనగానే చూడండి ఇక్కడ W ఇంటూ హెచ్, అట్లాగే ఇక్కడ W ఇంటూ హెచ్ మళ్ళా వచ్చేసింది W ఇంటూ హెచ్. అట్లా ఇక్కడ కూడా అదే వచ్చేసింది అనమాట. లెంత్ ఇంటూ హైట్, W ఇంటూ హెచ్, లెంత్ ఇంటూ హైట్, ఆ తర్వాత లెంత్ ఇంటూ W, ఇట్లాగా విడివిడిగా ఇలా మనం చూస్తే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇంతకుముందు మన క్లాసులో చెప్పుకున్నట్టుగా మనము ఒక వస్తువుని తయారు చేస్తాం. తయారు చేయాలి అంటే ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఏ వస్తువునైనా సరే తయారు చేయాలి అని అంటే డ్రాయింగ్ రూపంలో కాగితం మీద ఉండాలి. ఆ కాగితం మీద ఉన్న డ్రాయింగ్ని మనం చక్కగా చదవాలి. చదివిన దాని ప్రకారంగా వస్తువుని తయారు చేయాలి. చదవాలి అన్నా, చదివిన దాన్ని వస్తువు దాని ప్రకారం తయారు చేయాలి అన్నా ఈ డ్రాయింగ్ మొత్తం మనకి రావాలి. ఏ వస్తువైనా సరే మొట్టమొదట డ్రాయింగ్ రూపంలో ఉంటుంది. ఆ రూపాన్ని మనం చదివి ఆ వస్తువుని తయారు చేస్తాం. కాబట్టి ఆ డ్రాయింగ్ తయారు చేయాలి అని అంటే ఈ వస్తువు మొత్తం కూడా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం. సో కాబట్టి మీరందరూ కూడా ఈ లెసన్ని బాగా మైండ్లో పెట్టుకొని డెవలప్ చేసుకొని బాగా నెక్స్ట్ క్లాస్ మనం ఎప్పుడైతే క్లాస్ మొదలు పెడతామో ఆ క్లాస్ టైం కల్లా దీనికి సంబంధించినటువంటి ఆ కీ పాయింట్స్ అన్నింటినీ బాగా నేర్చుకొని చక్కగా ఉంటారని, చక్కగా నేర్చుకొని నెక్స్ట్ క్లాస్ కల్లా రెడీ అవుతారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.